ఒక హీరో వస్తున్నాడు ఆటల పరంపరను గౌరవిస్తూ జాతికి గర్వంగా నిలబడేలా ఓ పోరాట యోధుడిలా తెరపైకి వస్తున్నాడు. ఆయన ఒక ఆటకూలి, కానీ అతని కలలు మాత్రం ప్రపంచాన్ని ఓడించాలనేవి. అదేనండి మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు RRR తర్వాత నటిస్తున్న పెద్ది మూవీ గురించి. రామ్ చరణ్ గారు మళ్ళీ ఒక డిఫరెంట్ జోనర్లో మన ముందుకు రాబోతున్నాడు. అదే పెద్ది రూపంలో. గేమ్ చేంజర్ తర్వాత వచ్చిన చరణ్ గారు ఆశించిన స్థాయిలో ఫలితం అందుకోలేకపోయారు. ఇప్పుడు పెద్దితో మరోసారి మాస్ యాక్షన్, స్పోర్ట్స్ ఎమోషన్ కలిపిన స్టోరీకి కమిట్ అయ్యాడు. బుచ్చిబాబు సన్నా గారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా చరణ్ గారికి మళ్ళీ ఒక కొత్త హైప్ తీసుకురాబోతుంది. ఇది మామూలు కథ కాదు. ఇది మన ఆత్మగౌరవం, మన ఆటల పట్ల ఉన్న ప్రేమ గురించి. ఇందులో క్రికెట్, కుస్తీ, కబడ్డీ ఇలా మన దేశానికి చెందిన అసలు సిసలైన ఆటల సంగమం ఉండబోతుంది. ఇక ఇందులో రామ్ చరణ్ గారు పాత్ర ఒక ఆటకూలి, ఆటల కోసం శ్రమించే వ్యక్తి, ఆటలను ప్రోత్సహించే ఓ జనం ప్రతినిధి. ఈ క్యారెక్టర్లో చరణ్ గారి లుక్ ఇప్పటి వరకు చూసిన వాడిలా కాదు, కొంచెం డిఫరెంట్గా, మాస్, ఎమోషనల్గా, పవర్ఫుల్గా ఉండబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గారు నటిస్తున్నారు. రెండు ఇండస్ట్రీల కలయికగా వస్తున్న ఈ జంట తెరపై కొత్త రొమాన్స్, కొత్త ఫీల్ని అందించబోతున్నారు. మ్యూజిక్ అనగానే ఓ బాలీ న్యూస్ వినిపిస్తుంది. అదే ఈ సినిమాకి AR రెహమాన్ గారు సంగీతం అందిస్తున్నాడని. అంటే మీకు ఇప్పుడే అర్థమైపోయిందిగా, మ్యూజిక్ ఓ ఎమోషనల్ రైడ్గా అవ్వబోతుంది. రీసెంట్గా విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చరణ్ గారి కొత్త లుక్ చూసి మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. బాడీ ట్రాన్స్ఫరేషన్, మాస్ యాటిట్యూడ్, ఆటల మీద ఉన్న ప్రేమ అన్నీ కలిపి ఇందులో ఓ రొటీన్కు భిన్నంగా ఉండబోతుందని తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఫిలిం సర్కిల్స్లో ఓ హాట్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. పెద్దిలోని మొదటి పాటను వినాయక చవితి కానుకగా ఆగస్టు 25, 2025న రిలీజ్ చేయబోతున్నారట. సంప్రదాయానికి, దేవుడికి, ఆటలకు ఇదో గొప్ప ట్రిబ్యూట్ అవ్వబోతుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమా సంస్థ, సుకుమార్ రైటింగ్స్ కలిపి సినిమాను నిర్మిస్తున్నారు. బుచ్చిబాబు సన్నా గారు రంగస్థలం స్థాయిలో మళ్ళీ ఓ ఎమోషనల్ ఎలివేషన్తో చరణ్ గారి పాత్రను తీర్చిదిద్దబోతున్నారు. అందుకే ఫ్యాన్స్ అంటున్నారు, పెద్ది సినిమా రాకతో చరణ్ గారు గ్లోబల్ స్టార్గా ఇంకా ముందుకు వెళ్తారని. ఇది కేవలం ఒక సినిమా కాదు, మన ఆటల గౌరవాన్ని ఎత్తి చూపే ఉద్యమం. మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోను లైక్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 70mm పోస్టర్. థ్యాంక్ యూ.